హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. బ్రెడ్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, షుగర్, డ్రై నట్స్, వాటర్, మిల్క్, ఇలాచీ పౌడర్. ఈ సైడ్లు తీసుకోవాలి. ఇక్కడ నేను 6 బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి. కట్ చేసుకుంటున్నాను నేను. ఇలా ముక్కలుగా కోసుకున్నామండి. ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలండి. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. డ్రై నట్స్ ఫ్రై చేసుకోవాలండి. దోరగా వేపుకోవాలి. ఫ్రై అవనివ్వాలండి. దోరగా వేపుకోవాలి. డ్రై నట్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. ఓ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్ ఫ్రై చేసుకోవాలండి. నేనైతే లైట్గానే ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మాడిపోతుందని చెప్పి నేను చాలా లైట్గానే ఫ్రై చేశానండి బ్రెడ్ని. సో లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు తీసేసుకోవచ్చండి. ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. షుగర్ అయితే మీరు ఎక్కువ తింటే 1 కప్ వేసుకోండి, లేదంటే 1/2 కప్ సరిపోతుంది. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేలా ఉంటే 1 కప్ వేసుకోండి. షుగర్ కరిగిపోయే వరకు కలుపుతూ ఉండాలండి. అలా కలుపుతూనే ఉండాలి. ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ వేసేసుకోవాలండి. ఇప్పుడు పాలు వేసుకోవాలండి. పాలు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు డ్రై నట్స్ వేసుకోవాలండి. ముందుగా మనం నేతిలో వేయించుకొని పెట్టుకున్నాం కదండి, అవే వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.